ఇప్పుడు ఎన్ని విషయాలు మాట్లాడాడు దేవుడు? 9-10 వచనాలు. యోబు గ్రంథము 42 అధ్యాయం 9-10 వచనాలు చూడండి. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బెల్దదును, నయామాతీయుడైన జోఫర్ను పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏమైందట? తేమానీయుడైన ఎలీఫజును, షూహీయుడైన బెల్దదును, నయామాతీయుడైన జోఫర్ను పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షంలో యోబుని అంగీకరించాడంట. అంటే యెహోవా ఏమో ఆజ్ఞాపించాడు? ఆ ముందు పైకి వెళ్తే అవుతుంది 8వ వచనంలో. కాబట్టి ఏమండి అలా కాదు, 7వ వచనం కూడా చూడండి. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడు ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చును, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి ఇష్టమైంది పలకలేదు కనుక నా కోపం మీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీద మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేలను మీరు తీసుకుని నా సేవకుడైన యోబు యొద్దకు పోయి మీ నిమిత్తం దానబలి అర్పింపవలను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపుకున్నట్లు నేను అతన్ని మాత్రం అంగీకరించేదను. ఏలైనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైంది పలకలేదు. దేవుని స్తోత్రం. అంటే ఈ ముగ్గురు స్నేహితులు ఎవరు? యోబు స్నేహితులే. కానీ యోబు శ్రమంలో నేను మాట్లాడి తెలుసా, నిజముగానే దేవుడు గొప్పోడైతే నీకు స్థితి ఉంటుందా? నీ కురుపులు వస్తాయా? చీము కడుతుందా? ఈ శ్రమ వస్తుందా? నువ్వేదో పాపం చేసి ఉండొచ్చు, అందుకే నీకు ఇలా వచ్చింది. నీ దేవుడు గొప్పవాడిని ఇంకా విశ్వాసం కోల్పోకుండా ఉంటున్నావు. నువ్వు ఎప్పటికైనా నువ్వు నీ దేవుడి నుంచి చనిపోయిన భార్య స్నేహితులు అందరూ కూడా ఆశ్రయించుకున్నారు లేదా? దేవుని విరోధంగా మాట్లాడలేదా? అప్పుడు అసెంబ్లీ ఏం మాట్లాడాడు యోబు? నేనైతే నా శరీరం చిక్కిపోయినాను, నా కన్నులు కనబడకపోయినాను, నా మట్టుకు నేనే నా క్రీస్తును మనసారా చూసేది, నా ఆత్మతో నేను చూస్తానని యోబు మంచిగా పలికాడు. దేవుని నిమిత్తమే ఇక్కడ శ్రమలో ఉన్నప్పుడు మంచిగా పలికాడు, మేలుకరంగా పలికాడు. ఆ మాటలు పలకలేదు కనుక వీళ్ళ మీదకి దేవుని కోపము రగులుకుందే. నువ్వు అనుకుంటావేమో ఈ దినము నా ఆదాయం బాగుంది, నా పరిస్థితి బాగుంది, నా మార్గం బాగుంది, నాకేం సమస్యలు అనుకుంటావేమో. దేవుని కోపం కనుక మీ మీద రగులుకుంటే అది తట్టుకోవడం చాలా కష్టం. అది ఏ రూపంలో వస్తుందో తెలియదు. నీకు రావచ్చు, నువ్వు చేసిన దోషను బట్టి నీ పసిపిల్లలకు రావచ్చు, నీ కుటుంబానికి రావచ్చు, లేకపోతే ఎప్పుడో చేసిన అప్పు మరలా వడ్డీ కట్టమని నోటీసు రావచ్చు, మరలా తీర్చలేదని వచ్చు. అర్థమవుతుందండి? అది ఏ రీతిలో అవుతుంది వీళ్ళ మీదకి వచ్చింది. అది మాట్లాడిన మాటలను బట్టి, నీ నోటి మాటలను బట్టి దేవుని కోపం రేపుదని ఉంటావు, నీ ఆలోచన విధాన్ని బట్టి దేవుని కోపం రేపుతున్న వాడు ఉంటావు. కాబట్టి నీ హృదయం ఉన్న ఆయన మాటలు ఉండాలి, ఆయన మాటలు అవలంబించాలి, జాగ్రత్తగా వెతకాలి, ప్రభువుని సర్వశక్తిలో తిరగాలి. ఎవరో తిరగాలి వీల్లేదు అని చెప్తున్నాడు కదా. అలాగూ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు దేవుడు చెప్పినట్టుగా వెళ్ళి ఆ ఎన్ని పట్టుకుని వెళ్ళి యోబు దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్తున్నారు, నువ్వు నా కొరకు ప్రార్థన చేయాలి. చూసారా, వీళ్ళకి ఇచ్చినట్టు వీళ్ళు చేసిన ప్రార్థన బట్టి యోబుని అంగీకరించారంట. అప్పటి వరకు ఆయన అంగీకరించలేదు, ఆయన ప్రార్థన అంగీకరించలేదు. దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? నీ శత్రువుని బాధపడేలా చేస్తాను. నువ్వు ఎక్కడ నలిగిపోతారో, ఎవరిని నలుపుతున్నారో వాళ్ళని నలుపుని ఎదురు తీసుకొస్తాను. యోబు స్నేహితులు బాధ పెట్టారు లేదా? గాయపరిచారు లేదా? వాళ్ళే ఎక్కడ పంపించాడు దేవుడు? యోబు దగ్గర పంపించాడు. నా సేవకుడు ప్రార్థన చేద్దరు కానీ నీకు విడుదల లేదు. నువ్వు అక్కడ పోగొట్టుకున్నావు నీ భక్తిని, అక్కడ పూర్వకంగా మాట్లాడావు. అతని దగ్గరికి వెళ్ళి, ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర వెళ్ళి ప్రార్థన చేయమని పంపించాడు లేదా? నువ్వు ఎక్కడ తిన్నా ఎన్ని సముద్రాలు దాటినా యోనా వాళ్ళు అక్కడ రావాల్సిందే. అర్థమవుతుందా? అదే కాబట్టి దేవుడు సుందరాన్ని చెప్తుంది కదా. ఆయన ఏం చెప్తుంటే అప్పుడు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమక్షేత్రం మరలా అతనికి దయచేసును. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసు. దేవునికి మహిమ కలిగింది. సరే, శత్రువుడికి మేలు జరిగింది, మిత్రుడు కూడా మేలు ఇక్కడ జరిగింది. ఎందుకు వాళ్ళని బట్టి దేవుడు అంగీకరించాడంటే వాళ్ళు దూషించినప్పుడు పద్ధతులు దూషించలేదు, వాళ్ళు హేళన చేసినప్పుడు బదులు హేళన చేయలేదు, వాళ్ళు కించపరిచినప్పుడు కించపరిచే మాటలు. నా స్నేహితులారా,
నాకు పడే బాధ, నేను పడే బాధ మీకు తెలియదు. మీకు వస్తే మీరు నిజంగా మౌనంగా ఉంటారు, భక్తిగా కూడా నాకైతే తెలియదు. అని నేనైతే మాత్రం దేవుని కోసం మౌనంగా కనిపెడతాను. నిరీక్షణ కలిగి ఉన్నాడు యోబు. ఏమండి, వేళ్ళ ప్రార్థన చేయించుకోమంటే వేళ్ళకి విడుదల ఇచ్చాడు దేవుడు, ఆయన కూడా విడుదల ఇచ్చాడు కదా, అంగీకరించినట్టు ఏళ్ళని బట్టి. ఒక్కొక్కసారి ఇది శత్రువు చేసే అవిధేత నీ దగ్గర తీసుకొస్తున్నప్పుడు అతని అవిధేతను బట్టి నిన్ను కూడా దేవుడు అంగీకరిస్తాడు, నీ యథార్థతను బట్టి. దేవుని స్తోత్రం. ఈ శత్రువుని పాతపటం చేయడం మాట్లాడండి. శత్రువు మన దగ్గరకు వస్తారు ఎప్పుడు వస్తాడంటే ఆయన మహిమ మనలో చూడాలి, అప్పుడు వస్తాడు. ఆయన శక్తి మనలో చూడాలి, మన అభివృద్ధి చూడాలి, మన బ్రతుకు మారాలి. మారకుండా పక్కవాడు మన ఎందుకే రాడు, అతడా రాడండి. కాబట్టి ఆయన చెప్తున్నాడు కదా, ఇదిగో యోబు గట యోబు క్షేమశక్తిని మరలా దేవుడు దయచేశాడు, మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యోబునికి దయచేశాడు. దేవునికి మహిమ కలిగింది. కాబట్టి ప్రియులారా, ఎక్కడైనా దేవుని విరోధంగా పాపం చేసేంత వరకు దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టిన మనసుగా ఉన్నాయండి. ఇప్పటికే ఆ తప్పిదము దైవ సందుకు వచ్చి మాట్లాడి సమాధానపడి దేవుని సందుకు వచ్చిన ఇలా నీకు తప్పగా సంపూర్ణమై విడుదల. చెప్పకూడదు ఒక అవసరంతో ఒక దేనికోసం వచ్చాడు నాని మా దగ్గర. నానితో మేము మాట్లాడాం, నాన్న వద్దు చందుకు వచ్చే బాబు, ఇది మళ్ళీ దేవుడు అభివృద్ధి చేస్తాను, నువ్వు నలిగిపోతున్నావు, నువ్వు చూడలేకపోతున్నావు, దేవుడు కూడా చూడలేకపోతున్నావు, నువ్వు ఎవరి గురించి పట్టించుకో దేవుని సందుకు వచ్చి మాట్లాడినప్పుడు ఆ మాటలు పడి దేవుడు సంధికి వచ్చాడు. దేవుని స్తోత్రం. తప్పకుండా దేవుని మహిమపరచండి. బలహీనతలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ఆ బలహీనత తీసుకెళ్ళంటే బలవంత దగ్గర రావాలి, అప్పుడే తీసేస్తాడు. ఇతడు తీడా రోగులందరూ రోగులే, కానీ వైద్యుడు దగ్గరికి వెళ్తే రోగము తొలగించబడుతుంది. గతంలో మన ప్రతి రోగం ప్రతి వ్యాధిని తొలగించబడినట్టు నీ గుడారం దుర్మార్గం దుష్టత్వాన్ని దుష్ట ఆలోచన దూరంగా తొలగించే. తూర్పు నుండి పరమరికి ఎంత దూరం అంత దూరము నువ్వు ప్రభు బల్లారంలో నువ్వు జ్ఞాపకం చేసి ఒప్పుకుని విడిచిపెట్టినట్టయితే అంత దూరం ఇస్తే మరి జ్ఞాపకం చేసుకుని దేవుడు ఆ పాపాన్ని ఆ శాపాన్ని ఆ తిరిగి జీవ గ్రంథంలో లిఖించడం మానేస్తాడు. సత్యం ఇది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ప్రియులారా, మనందరం కూడా ఏమి కలిగి ఉంటారంటే మన శత్రువు కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు దేవుడు చేయాలి. దేవుని స్తోత్రం. నిజంగా అతను దూషించారు, కించపరిచారు, ఆలోచన చేశారు. ఆలోచనప్పుడు తృణీకరించాడా? ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అందుకనే చాలా మంది తప్పిపోతుంటారు, చాలా మంది మనకి బాధపడుతుంటారు, చాలా మంది దేవుని విధంగా జీవిస్తారు, తెలియకే తప్పిపోతుంటారు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలి? కనికరింపులకు ప్రార్థన చేయాలి. దేవుని వాళ్ళు మళ్ళీ చేర్చాలి. చేర్చినప్పుడు వాళ్ళని బట్టి మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు, మనల్ని బట్టి వాళ్ళకి విడుదల ఇస్తాడు. అది 200 మేలు అంటే గొప్ప మేలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక.